ఈరోజు 7వ రోజు. నవరాత్రిలో 7వ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈరోజు అమ్మవారు కాళరాత్రి, కాళీ అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. కొన్ని టెంపుల్స్‌లో మనకి దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఇది ఒక ఫియర్స్ ఫార్మ్ ఆఫ్ గాడెస్ ఎనర్జీ. అంటే మనకి ఆహ్, ఆహ్, సత్వ, రజస్, తమో గుణాలు ఉంటాయి కదా! ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అలాగే మనం దేవి ఆరాధన చేసేటప్పుడు అమ్మవారిని 9 రకాల ఫార్మ్స్‌లో ఆరాధన చేస్తుంటాం. ఆ ప్రతి ఫార్మ్‌కి వెనకాల మనకొక మెసేజ్ ఉంటుంది. మనం నేర్చుకోవడానికి ఒక క్వాలిటీని ఈ జర్నీలో ఈ 9 రోజులు ఇంబైబ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్‌లో ప్రాక్టికల్‌గా మనం కూడా మన లైఫ్‌లో అనుకున్నది సాధించడానికి హెల్ప్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు మనము అమ్మవారి యొక్క సింబాలిజం వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి? మనం ఈరోజు ఎలాంటి లక్షణాల్ని ఇంబైబ్ చేసుకోవడం ద్వారా విజయం సాధించగలుగుతామో డిస్కస్ చేద్దాం. మన మనిషికి ఎవరికైనా సరే ఈగో అనేది ఒక పెద్ద అబ్స్టకల్. ఏ ఫీల్డ్‌లో అయినా సరే, అది స్పిరిచువాలిటీలో కానీ లేదా ఏ ఫీల్డ్‌లో అయినా సరే, మనకన్నీ తెలుసు అనే ఈగో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పటి నుంచి మనము పతనం స్టార్ట్ అవుతుంది. సో, ఈరోజు కాళీ అమ్మవారి మెడలో మీరు చూస్తే పుర్రెల దండ ఉంటుంది. అంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, పుర్రెల దండ యొక్క సిగ్నిఫికెన్స్ మన ఈగో. అమ్మవారు మన ఈగోని కట్ చేస్తారు. సో, అది ఒక ఫియర్స్ ఫార్మ్ ఆఫ్ దేవి. చూడడానికి మనకి ఫియర్స్ ఫార్మ్‌లో ఉన్న అది ఒక మదర్లీ ఎనర్జీ. సో, డార్క్‌నెస్ ఈరోజు కాళరాత్రి అమ్మవారి రూపం అంటే డార్క్‌నెస్ అంటే ఇగ్నోరెన్స్. సో, మనం ఇగ్నోరెన్స్ నుంచే విజ్డమ్‌లోకి ట్రావెల్ చేస్తాం. అంటే మనకేమి తెలియదు అని మనం ఒప్పుకుంటే దాని నుంచే మనము ఏదన్నా తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనలో కలిగి మనము జ్ఞానం వైపు ఒక అడుగు ముందుకేస్తాం. సో, ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నామో అదే మన ఈగో. అదే మన పెద్ద అబ్స్టకల్ కూడా. సో, ఏ రంగంలో అయినా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఈగోని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఇగ్నోరెన్స్ నుంచే మనం ఏ నాలెడ్జ్ వైపైనా వెళ్ళగలుగుతాం. సో, ఈరోజు మీ ఫియర్స్ కానీ, మీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ కానీ అవన్నీ మీ అవేర్‌నెస్‌తో మాత్రమే మీరు ముందడుగు వేసి వాటి నుంచి మీరు లైట్‌లోకి వెళ్ళగలుగుతారు. సో, ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.